హిందువులపై అసలు ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో హిందువులే ఉన్నారా? అన్ని మతస్థులకు చోటిచ్చారా? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వివాదం అంతకంతకు రగులుతోంది. ఆయన భార్య ఓ చర్చిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తూ కనిపించడం అగ్గిరాజేసింది. అలాంటి కుటుంబానికి టీటీడీ ధర్మకర్తల మండలిలో ప్రభుత్వం ఎలా చోటిచ్చిందని విశ్వ హిందూ పరిషత్ నేతలు నిలదీస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం టీటీడీని వాడుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నారు. హిందూ ఆలయాల పాలక మండలిను రాజకీయాలకు వాడుకుంటున్నారని విహెచ్పి నేత డాక్టర్ రావినూతుల శశిధర్ మండిపడ్డారు. దర్శన్ వివాదంలో ప్రభుత్వంపై మండిపడిన ఆయన ఈ ఇష్యూని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. భర్త హైందవ ధర్మాన్ని కాపాడుతానని ప్రమాణం చేశారు. భార్య చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేస్తుంది. ఇదే ఇప్పుడు అగ్గిరాజేసింది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో. టీటీడీలో అసలు ఏం జరుగుతోంది? ఎవరు హైందవ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, ఎవరు కావడం లేదు? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ వ్యవహారంతో ఇప్పుడు ఇదే క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. టీటీడీ పాలక మండలిలో హిందువులకు మాత్రమే చోటిస్తారు. మరి దర్శన్ విషయంలో ఏం జరిగింది? ఆయన మతం ఏంటనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. ఆయన భార్య నుదుటున బొట్టు తీసి చర్చికి వెళ్లి మోకాల ప్రార్థన ఎందుకు చేశారు? ఆమె క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నారని, అందుకే అలా చేశారని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ అంటున్నారు. దర్శన్ కు టీటీడీ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆయనను ఎందుకు ఉపేక్షిస్తుందని నిలదీస్తున్నారు. మీ ఇంటి దొంగ అంటే మీ పాలక మండలిలో ఉన్నటువంటి ఇంటి దొంగ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అంటే సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులకు ఒక న్యాయమా, టీటీడీ పాలక మండలి సభ్యులకు మరొక న్యాయమా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ చూడండి, ప్రార్థన చేస్తాంది, మోకాలి ప్రార్థన. ఈ మోకాలి ప్రార్థన అనేది ఎవరు చేస్తారు? క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు అంటే ఎలా ఉండాలండి? ఆదర్శంగా ఉండాలి. హిందుత్వానికి, సనాతన ధర్మానికి నిత్యం గోవిందనామస్మరణ మోగాలి వాళ్ళ ఇంట్లో కానీ లేదా తిరుమలలో కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తిరుమలాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ప్రక్షాళన అంటే ఇదే? క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబాలని తీసుకుని వచ్చి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు చేయడమా? ఇదేనా ప్రక్షాళన అంటే? ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. ఈరోజు సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులు వాళ్ళ ఇళ్లలో ఒక సిలువ కనిపించిన, వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ కనిపించిన వెంటనే చర్యలు తీసుకుంటారే. మరి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎవరైతే వాళ్ళ భార్య ఉందో అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లోనే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్టు ఫోటోలు పెట్టింది. ఏది? మోకాల మీద ప్రార్థన. ఈ మోకాల ప్రార్థన అనేది మరొకసారి కూడా చెప్తానండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాల ప్రార్థన వేస్తారు. మరి ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులకేమో ఒక న్యాయం, టీటీడీ పాలక మండలి సభ్యులకేమో మరొక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అనేసి ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఈరోజు టీటీడీని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి హిందుత్వం పట్ల గాని వెంకటేశ్వర స్వామి పట్ల గాని చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ ఆర్ఎన్ దర్శన్ ను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా తొలగించండి. టీటీడీలో హిందూయేతర ఉద్యోగులు పనిచేస్తున్నారని వాళ్లను తొలగించాలని పెద్దెత్తున ఉద్యమమే నడిచింది. అన్య మతస్థులపై వేటు కూడా పడింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా బోర్డులోనే అన్ని మత విశ్వాసాలు ఉన్నారని తేలింది. చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని హిందూ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అసలు ఈ యొక్క దర్శన్ ఎవరని మేము అడుగుతా ఉన్నాము. ఈయన గురించి ఆరాధిస్తే కర్ణాటక రాష్ట్రంలో కనీసం ఏ రోజు కూడా కాషాయం జెండా మోసినటువంటి దాఖలాలు లేవు. సరే, ఆ రాష్ట్రంలో లేవు. మేము ఈ రోజు అడుగుతా ఉన్నాము,
తిరుమలలో ఏ ఒక్క రోజైనా శ్రీవారి భక్తులకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలన్నా ఉన్నాయని అడుగుతా ఉన్నాము. ఈయన పేరు దర్శనాన్ని పెట్టుకున్నాడు, పేరుకు తగ్గట్టుగా దర్శనాలు అమ్ముకుంటున్నాడు. ఈయన పని ఇంకోటి లేదు, శ్రీవారి పేరు చెప్పుకోవటం, దర్శనాలు అమ్ముకోవటం. అంటే దర్శనాలు అమ్ముకునే వాళ్ళని మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ యొక్క పాలక మండలి లోపల ఏ ఒక్క స్వామీజీకైనా, ఏ ఒక్క ఆధ్యాత్మికవేత్తకైనా మీరు స్థానం కల్పించారని చెప్పేసి. మీరు ఆధ్యాత్మికవేత్తలకు స్థానం కల్పించినట్టయితే ఈ రోజు ఈ యొక్క అపరాధం జరిగేదే కాదు. మరి బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ ఆ యొక్క తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులను కానివ్వండి, తన యొక్క భార్య కానివ్వండి, ఆ యొక్క చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే మా యొక్క గుండెలు బరవెక్కిపోయాయి. మేము అనుకున్నాము శ్రీవారి భక్తులందరూ కూడా మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళు ఎక్కుతారు, కానీ ఈ యొక్క అన్యమత ప్రార్థనలు చేసేటువంటి వారు శ్రీవారి బోర్డు మెంబర్లుగా ఉండటం అనేది ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు. బేషరతుగా వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆయనను తొలగించాలి, సస్పెండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం